హాయ్ హలో దిస్ ఈజ్ పద్మ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వినబోయే కథ గంటి భానుమతి గారు రచించిన భిన్నత్వంలో ఏకత్వం. ఒక చక్కని కథని వినేద్దామండి. శనివారం ఆఫీస్ లేదు. లేవడం, టిఫిన్ తయారు చేయడం, వంట అన్నీ లేటే. అందుకే 10 గంటలు దాటినా వంటింట్లో బిజీగా ఉంది కల్పకం. మామూలు రోజుల్లో 8 గంటలకల్లా వంటిల్లు బంద్ అయిపోతుంది. ఆఫీస్కు వెళ్లే ప్రయత్నంలో ఉంటుంది. ఆఫీసు లేదు కాబట్టి వంటింట్లోనే పిల్లలకిష్టమైన చామదుంపల వేపుడు, సాంబారు చేయడంలో బిజీగా ఉంది. ఫోన్ మోగింది. రేడియో తగ్గించింది. కల్పకానికి పొద్దున్న వందే మాత్రం నుంచి రేడియో వినడం అలవాటు. ప్రతి క్షణం టైం తెలుస్తుంది. గ్యాస్ బాగా తగ్గించి డైనింగ్ టేబుల్ దగ్గరికెళ్ళి ఫోన్ తీసుకుని హలో అంది. నేను మీనాక్షిని మాట్లాడుతున్నాను. ఒక్కసారిగా బీపీ పెరిగినట్లయింది. గట్టిగా ఊపిరి పీల్చి తమాయించుకుంది. మీనాక్షి కల్పకం ఆడబడుచు. వాళ్ళిద్దరి మధ్య శత్రుత్వం లేదు గాని సయోధ్య కూడా లేదు. పెద్దగా మాటలు రాకపోకలు అవి కూడా లేవు. ఏదైనా అవసరం ఉంటేనే ఫోన్ చేస్తుంది. అదే కల్పకానికి నచ్చనిది. ఎందుకు ఫోన్ చేసిందబ్బా అని అనుకుంటూనే మాట్లాడింది. చాలా రోజులైందే ఫోన్ చేసి. నన్ను గుర్తుపెట్టుకున్నావంటే ఏదో విశేషం ఉందన్నమాటే. ఏమిటి కబుర్లు? మీనాక్షి నవ్వింది. మనిషి ఏం మారలేదు. పుల్లవిరుపు మాటలు, వ్యంగ్యం అవి అని మనసులోనే అనుకుంది మీనాక్షి. అవును వదిన, విశేషమే. మా కిషోర్కి ఈ బుధవారం వడుగు చేస్తున్నాం. కార్డులు అవి వేయించడానికి టైం లేదు. ఇలాగే పిలిచేస్తున్నాం. ఆమె మాటలు వింటూనే ఎదురుగా ఉన్న పెద్ద పెద్ద అంకెలున్న క్యాలెండర్ చూసింది. సెలవు పెట్టుకోవాలి. గుడ్, శుభవార్త చెప్పావు. ఎక్కడా? మా ఇంట్లోనే. మా కింద ఫ్లాటు ఖాళీగానే ఉంది. దాన్ని తీసుకున్నాం ఓ 4 రోజుల కోసం. నువ్వు, అన్నయ్య, పిల్లల్ని తీసుకుని మంగళవారం సాయంత్రానికి వచ్చేయండి. అంకురార్పణ భోజనాలు బుధవారం పొద్దున నాంది. భోజనాల కోసం మగపిల్లలు కావాలి. మీ పిల్లలు దానికి కావాలి. అందుకని రాత్రి ఇక్కడే పడుకోండి. అన్నయ్యకు చెప్పు. ఆయన అన్నయ్యకి ఫోన్ చేసి పిలుస్తారనుకో. అయినా అది వేరు, ఇది నా పిలుపు. ఆయన పిలుపు ఆయనది. బోలెడు పనులున్నాయి. తప్పకుండా రావాలి. పిల్లల్ని తీసుకురా. మీనాక్షి పిలిచిన విధానం కల్పకానికి నచ్చలేదు. అయినా గొంతులో కనిపించనీయలేదు. అలాగే, తప్పకుండా వస్తాం. పిల్లల సంగతి నేను చెప్పలేను. పరీక్షల రోజులు వాళ్ళు వస్తానంటారో లేదో. మేం మాత్రం తప్పకుండా వస్తాం. మీనాక్షి ఫోన్ పెట్టేసింది. విధి లేక కల్పకం ఫోన్ పెట్టేసింది. మీనాక్షి కనపడితే ఎన్నో అడగాల్సినవి ఉన్నాయి. కనపడలేదు. ఫోన్లో అడిగేసి కడిగేయాలే అనిపించింది. కానీ ఏదో శుభకార్యం చేసుకుంటోంది అని తమాయించుకుంది. అడగాల్సినవి అడగలేకపోయినందుకు బాధపడింది. మళ్ళీ కనపడదా? అడిగే అవకాశమే రాదా? ఇవాళ కాకపోతే మరో రోజు వస్తుంది. ఆ రోజు ఇన్ని రోజుల నుంచి కడుపులో ఉన్నవన్నీ అడిగేస్తుంది. దక్షిణామూర్తి గారింట్లో అడుగు పెట్టగానే వార్త అందించింది. మీ చెల్లెలు ఫోన్ చేసింది, వ్యంగ్యంగా అంది. ఆమెనోసారి చూసి నిశ్శబ్దంగా బూట్లు విప్పుకొని బాత్రూం వైపు వెళ్ళిపోయాడు. కాఫీ అందిస్తూ మరోసారి అంది. నాకు బావ చేశాళ్లే, కిషోర్కి ఉపనయనం అని. ఇదేనా నువ్వు చెప్పదలుచుకున్నది? అంది. కల్పకానికి ఒక్కసారి చిరెత్తుకొచ్చింది భర్త తీరు చూసి. అదే, నేను రాను అని కూడా చెప్పదలుచుకున్నాను అంది. ఎందుకు అని అతడు అడగనేలేదు. అసలే కోపంగా చిరాగ్గా ఉన్న కల్పకానికి భర్త వైఖరి ఇంకా ఎక్కువ కోపాన్ని తెప్పించింది. మీరు కూడా వెళ్ళవద్దు. ఆమె వైపు చూడలేదు. ఆమె మాటల్ని పట్టించుకోలేదు. కాఫీ ఓ గుటక తాగి నిదానంగా భార్యను చూశాడు. నువ్వు రాకపోవడం అన్నది నీ ఇష్టం. నన్ను వెళ్ళవద్దని అనకు. ఆశ్చర్యంగా చూసింది. మీరు వెళ్తారా? మతి ఉండే మాట్లాడుతున్నారా? దక్షిణామూర్తి ఏం మాట్లాడలేదు. కాఫీ తాగటం మొదలెట్టాడు. ఏం చేయాలో తెలియక కల్పకం దక్షిణామూర్తి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది. అసలు మీనాక్షి ఎలా పిలిచిందో తెలుసా? మొక్కుబడిగా పిలిచింది. అయినా దాన్ని పిలుపంటారా? అసలు పిలుపంటే ఎలా ఉండాలి? పైవాళ్ళని పిలిచినట్లుగా ఫోన్లో పిలిచింది. అసలు నన్ను అడిగితే పిలవడం కూడా ఒక కళే అంటాను. ఇంటికి రాకుండా ఇలా పిలిస్తే వాళ్ళ గుమ్మం నేను తొక్కుతానా? ఆవేశంగా అంటున్న భార్యను చూశాడు. ఇదిగో కల్పకం, కుటుంబం అన్నాక గొడవలు మామూలే. ఈ రోజుల్లో ఇలాంటి పిలుపులు మామూలే. సర్దుకుపోవాలి. అయిందేదో అయింది, అన్ని వదిలేయి. అది పిలిచింది, వెళదాం అంతే. దీని గురించి పెద్ద విమర్శలు అక్కర్లేదు. ఒళ్ళు మండింది కల్పకానికి భర్త వైఖరి చూసి. అవును, నాది మీకు తప్పుగా అనిపిస్తుంది. ఆమె గారిది ఏం తప్పులేదు. ఊరందరినీ పిలిచాక 2 రోజుల ముందు పిలిచింది. అది అవసరం కాదా? ఊళ్ళోనే ఉన్నారుగా, ఎలా పిలిచినా వస్తారనా? లేకపోతే వస్తే వస్తారు, లేకపోతే లేదు అనా?
ఎవరైనా అడిగితే ఏమో నమ్మ, మేం పిలవడం అయితే పిలిచాం, వాళ్ళు రాలేదు, నా పిలుపు సరిపోలేదులా ఉంది అని నేరం మన మీదకు తోసేస్తుంది. దక్షిణామూర్తికి చిరాకేసింది. ఇదిగో కల్పకం, ఇంకా ఆపే నీ సోది. ఇంకా నయం పిలిచింది, మనసులో అన్ని పెట్టుకుని పిలవడం మానేసి బంధాన్ని తెంపేయలేదు కదా. రాకపోకలు కొనసాగించవచ్చు అన్న అర్థం వచ్చే వీసా లాంటివి ఈ పిలుపులు. మన మధ్య ఇంకా సంబంధాలున్నాయన్న అర్థం వచ్చే పిలుపు ఇది. మన అభిప్రాయాల్లాగా డెసిషన్స్ తీసుకోవడంలో కూడా మన స్వతంత్రులం. నీకిష్టం లేకపోతే రాకు, అంతేగాని నన్ను వెళ్ళవద్దని శాసించకు అన్నాడు అసహనంగా. ఏం చేయాలో తోచలేదు ఆమెకు. నేనెందుకు శాసిస్తాను? నాకేం హక్కుంది? మీ చెల్లెలు పిలిచింది, వెళ్ళండి. నేనెందుకొస్తాను? నా పెళ్ళయ్యాక తనే ఈ గుమ్మంలోకి వచ్చింది. నాకు ఆ ఇంటికి వెళ్లాల్సిన అవసరం ఏమీ లేదు. ఇప్పుడు కూడా లేదు. ముందు ముందు అసలుండదు. దక్షిణామూర్తికి కోపం వచ్చింది. తాగుతున్న కాఫీ గ్లాసుని టక్కున పక్కన టేబుల్ మీద పెట్టేసి టీవీ మీద ఉంచాడు. అవును, నీకు తన గుమ్మం తొక్కాల్సిన అవసరం లేదు. అప్పుడు మా అమ్మ ఉంది కాబట్టి అమ్మని చూడడానికి వచ్చేది. అది చేయకూడదా? ఇప్పుడు అమ్మ లేదు. ఏది వస్తోందా? లేదు. అమ్మ ఉన్నన్ని రోజులు వచ్చింది. అమ్మే కాఫీ ఇచ్చేది. నువ్వెప్పుడూ చేయలేదు కదా. అదిలా ఇంట్లోకి అడుగు పెట్టగానే నువ్వు ఏదో పనున్నట్లుగా బయటకు వెళ్ళిపోయేదానివి. ఈ సంగతి నువ్వే నాకు చెప్పావు. అమ్మ వంట చేయగలిగినన్ని రోజులు వచ్చింది. అమ్మ వండిన పచ్చళ్ళలో వడియాలో తీసుకెళ్లేది, అంతే. నువ్వేం చేసి దానికేం ఇవ్వలేదు కదా. అయితే ఇప్పుడేమంటారు? వెళదాం అంటున్నాను. నేను రాను. ఏడాది నుంచి మాటలు లేవు. అలాంటిది ఈ రోజున పిలవగానే గెంతులేసుకుంటూ వెళ్తాననుకున్నారా? నేను చస్తే రాను. నీ ఇష్టం కల్పకం. ఇంకా 3 రోజులుంది. ఈ 3 రోజులు బాగా ఆలోచించుకో. నేను మాత్రం వెళ్తాను. ఇంకోటి కూడా గుర్తుపెట్టుకో, ఇక ముందు మీ ఇంట్లోని ఏ ఫంక్షన్‌కి నేను రాను. వచ్చే నెలలో మీ తమ్ముడికి నిశ్చితార్థం ఉంది. నువ్వే వెళ్ళు. ఏం బ్లాక్‌మెయిల్ చేస్తున్నారా? నీ ఇష్టం, ఏమైనా అనుకో, ఎలాగైనా అనుకో. విసురుగా లేచి ఖాళీ గ్లాసును తీసుకెళ్లిపోయింది. దక్షిణామూర్తికి మీనాక్షికి 5 ఏళ్ల తేడా ఉంది. దక్షిణామూర్తి పెళ్ళైన 2 ఏళ్లకి మీనాక్షి పెళ్ళయింది. కల్పకం మీనాక్షి కన్నా పెద్దది. కానీ మీనాక్షిలా అంత చదువుకోలేదు. డిగ్రీతో ఆపేసింది. మీనాక్షి బీఈడీ చేసి ఎంఏ ప్రైవేటుగా చేస్తూ స్కూల్లో పనిచేసింది. ఎంఏ అయిపోయాక జూనియర్ కాలేజీలో చేస్తోంది. దక్షిణామూర్తికి కల్పకం తత్వంలో అర్థం కానిది ఎన్నో ఉన్నాయి. పైవాళ్ల విషయంలో ఎంతో విశాలంగా ఉండి ఎంతో ఉదారంగా ప్రవర్తించే కల్పకం స్వంత వాళ్ల విషయంలో ఎందుకు అంత కఠినంగా ఉంటుందో తెలియడం లేదు. ఎంతో మంది స్నేహితులు, పరిచయస్తులు అందరూ కల్పకానికి నచ్చినట్లుగా లేరు, మెచ్చినట్లుగా నడుచుకోరు. వాళ్ళ అభిప్రాయాలు, అభిరుచులు అస్సలు కలవవు. వాళ్ళ మూలంగా కలవరం చెందిన సంఘటనలు కూడా దక్షిణామూర్తికి గుర్తున్నాయి. ఆలోచన సరళిలో ముందు వెనుకల్లో ఎన్నో తేడాలుంటాయి. అయినా అందరితో ఎంతో మంచిగా మాట్లాడుతూ సంబంధాలు కొనసాగిస్తూనే ఉంటుంది. వాళ్ళ కష్టసుఖాల్లో పాలు పంచుకుంటుంది. తన కష్టసుఖాలు కూడా చెప్పుకునేది. ఎవరికైనా ఒంట్లో బాగోలేకపోతే కూరలు, పులుసు, పచ్చళ్ళు లాంటివి పంపేది. పక్కింటి వాళ్ళు లేకపోతే వాళ్ళ గిన్నెల్లో పాలు పోయించుకొని కాచిచ్చేది. ఇన్ని విషయాల్లో ఇంతమందిలో మంచి పేరు తెచ్చుకున్న కల్పకం మీనాక్షిని ఎందుకు తప్పుపడుతోంది? మొదట్నుంచి వాళ్ళిద్దరి మధ్య పెద్ద సఖ్యత లేదు. అది కాస్త తల్లిపోయినప్పుడు మరీ పెద్దదయింది. ఆమె బంగారం, పట్టుచీరలు పంచుకోవడంలో మాటా వచ్చింది. తల్లిదంతా కూతురికి తనకే రావాలని మీనాక్షి. ఇన్నాళ్లు వండి వార్చి ఆవిడ మంచాన పడితే సేవలు చేసిన తనకి కూడా వాటా ఇవ్వమని కల్పకం. అయితే ఓ 2 రోజుల్లో ఇద్దరి మధ్య సయోధ్య ఏర్పడింది. తల్లిపోయిన 12వ రోజున వైకుంఠ సమారాధనకి తన అత్తగారి వైపు వాళ్ళని పిలిచే దగ్గర మళ్లీ వాగ్వాదం జరిగింది. పరామర్శకి ఎవరొస్తారో వాళ్ళనే పిలవాలి, కానీ రాని వాళ్ళని పిలవక్కర్లేదని కల్పకం వాదన. మొత్తానికి గొడవ చేసి అందర్నీ పిలిపించింది. వచ్చిన వాళ్ళకి భగవద్గీతలు, చీరలు, ఇత్తడి చెంబులు పెట్టే దగ్గర కూడా పెద్ద వాదమే జరిగింది. దక్షిణామూర్తి తటస్థంగా ఉండిపోయాడు. తల్లి పోవడంతో మీనాక్షి అన్నగారింటికి రావడం మానేసింది. ఇది వరకు తనే వచ్చింది, ఇప్పుడు తనే మానేసింది. రమ్మనమని పిలవడం ఏమిటి? రావాలనిపిస్తే, చూడాలనిపిస్తే వస్తుంది అని కల్పకం అనుకుంది. ఇది వరకు అమ్మ ఉంది కాబట్టి పిలుపు కోసం చూడలేదు. వదిన అవమానించినా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు అమ్మ లేదు. ఆ ఇల్లు అన్నయ్యది, వదినది. రమ్మనమని పిలిస్తేనే వెళ్ళాలి అని మీనాక్షి అనుకుంది. అయితే కామన్ బంధువుల ఇళ్లల్లోనే శుభకార్యాలకు వెళ్ళినప్పుడు మాట్లాడుకునేవారు, అంతే. అయితే ఈ మధ్య ఎక్కడా కూడా వాళ్ళిద్దరూ కలుసుకొని మాట్లాడుకున్న సందర్భమే రాలేదు.
అందుకే ఓ ఏడాది నుంచి మాట్లాడుకున్నది లేదు. ఆలోచనలో పడింది. ఇరుగు పొరుగు వాళ్ళు, ఆఫీస్ వాళ్ళు అంతా వాళ్ళింటికెళ్ళారు. వీళ్ళింటికెళ్ళాం. సాయంత్రం ఓ ఫంక్షన్ ఉంది వెళ్ళాలి. ఆదివారం వ్రతం ఉంది వెళ్ళాలి అంటూ ఉంటారు. వాళ్ళు వాళ్ళ చుట్టరికం గురించి, బంధుత్వాల గురించి చెప్తూ ఉంటే అనిపించేది. వీళ్ళల్లో అభిప్రాయ భేదాలే లేవా? మాట పట్టింపులే రావా? గిల్లి కజ్జాలుండవా? వీళ్ళంతా దగ్గర బంధువులతో నిజంగా సుఖ సంతోషాలతో వర్ధిల్లుతున్నారా? ఇప్పుడు వాళ్ళ దగ్గర అనడానికైనా తను వెళ్ళక తప్పదు. సోమవారం నాడు సాయంత్రం పట్టుచీర, పట్టుపంచెలు, వడుగు పెళ్లికొడుక్కి వెండి కంచం కొంది. పిల్లలిద్దరూ రామని అంటున్నా బలవంతంగా తీసుకెళ్లడానికి తయారైంది. సాయంత్రం అంకురార్పణ సమయానికి వెళ్లారు. రాత్రి అక్కడే ఉండిపోయారు. మర్నాడు 9 గంటలకు ముహూర్తం. ఆ తరువాత తతంగం, భిక్ష అది అయ్యేసరికి 12 దాటింది. కల్పకానికి తెలిసిన వాళ్ళు చాలా మంది వచ్చారు. వాళ్లతో కబుర్లు చెప్తూ ఉంటే టైమే తెలియలేదు. భోజనాలయ్యాక మీనాక్షి అందరికీ అరిసెలు, చెక్కిలాలు ఉన్న ప్యాకెట్ దగ్గర వాళ్ళకి చీరలు, తెలిసిన వాళ్ళకి జాకెట్ బట్టలు పెట్టింది. కల్పకానికి బొట్టు పెట్టి బట్టలు పెడుతూ, నువ్వు వస్తావో రావో అని అనుకున్నాను. మనసులో ఏం ఉంచుకోకుండా వచ్చావు. థ్యాంక్స్ వదినా అంది. బావుంది మీనాక్షి. నేను రానని ఎలా అనుకున్నావు? సమయం వచ్చినప్పుడు పంతాలకి పట్టింపులకి పోతామా? ఇది మన ఇంట్లో జరుగుతున్న శుభకార్యం. అయినా కిషోర్ ఒకటి, మా పిల్లలు ఒకటినా? నువ్వు పిలిచినప్పటి నుంచి మీ అన్నయ్య సంతోషానికి పట్టపగ్గాలు లేవు. మీనాక్షి పెళ్లి మనం చేశాం. నిన్న మొన్న జరిగినట్లుగా ఉంది. అప్పుడే కొడుక్కి ఉడుగు చేసేస్తోంది అని తెగ ఇదైపోతున్నారు అంది చీర ప్యాకెట్టు అందుకుంటూ. మీనాక్షి పెట్టిన చీర ఎలా ఉందో చూడాలనిపించింది. ఇంట్లోకి అడుగు పెడుతూనే పట్టుచీర కూడా మార్చుకోకుండా, చెప్పులు కూడా విడవకుండా చీరను పైకి తీసి చూసి ముఖం చిట్లించింది. గబగబా భర్త దగ్గరికి వెళ్ళింది. భర్త కళ్ళ ముందు చీరను ఉంచి అటూ ఇటూ తిప్పింది. కళ్ళెగరేసింది చీరను చూపిస్తూ. చూడండి, మీ ముద్దుల చెల్లెలు పెట్టిన చీర అంది వ్యంగ్యంగా. అతనికి ఆ చీర సంగతి తెలియదు కాబట్టి ఏం మాట్లాడలేదు. అలాగే ఊగుతున్న చీరని చూస్తూ ఉండిపోయాడు. 25,000 పెట్టి పట్టుబట్టలు, చాపు, వెండి సామాను ఇస్తే తను ఎలాంటి చీర పెట్టిందో చూడండి. ఈ రంగు చూడండి, ఈ బార్డర్ చూడండి. పైగా నెరవే లేదు. నేను బాగా ఎత్తరిని గదా, చూసి కొనొద్దా? ఏదో ఒక చీర పెట్టామని నలుగురిలో చెప్పుకోవడానికా? ఈ మాయ జరీ చీరను నేను కట్టను. ఏదో సమయం చూసి దానికే బొట్టు పెట్టి ఇచ్చేస్తాను. దీనికి బదులుగా డబ్బిచ్చినా పోయేది. నాకు నచ్చిన చీర కొనుక్కునేదాన్ని. ఏదో పెట్టింది, కట్టుకుంటే కట్టుకో, లేకపోతే లేదు. పోని వేరే ఏదైనా చీర ఉందేమో కనుక్కొని మార్చుకో. నేనా చీరని మార్చమని అడగడమా? ఛీ, నేను చచ్చినా అడగను. దాంతో మాట్లాడను. ఈసారి వాళ్ళింటికి రమ్మనమని నన్ను అడక్కండి. చస్తే దాని గుమ్మం తొక్కను. దక్షిణామూర్తి వింతగా భార్యను చూశాడు. పొద్దున మీనాక్షితో మాట్లాడిన కల్పకానికి, ఇప్పుడు ఎదురుగా ఉన్న కల్పకానికి ఎంత తేడా ఉందో అని. ఈ తేడా చీరల వల్ల వచ్చిందా? అందరిళ్లలోనూ ఇంతేనా? ఆలోచిస్తూనే సోఫాలో వాలి కళ్ళు మూసుకున్నాడు. ఎలా ఉంది మిత్రులు? ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. మరో మంచి కథలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ. నమస్తే.